గుంటూరు జిల్లా మాచర్లలో కిడ్నాప్ అయిన చిన్నారి సిద్ధు కథ విషాదాంతమైంది. సిద్ధును చంపి మాచర్లలోని క్వారీలో పడవేశారు దుండగులు. మాచర్లలో 6 ఏళ్ల బాలుడు సిద్ధు 22వ తేదీన కిడ్నాప్కు గురయ్యాడు. ఈ నెల 22న ఇంటి ఎదుట ఆడుకుంటున్న సిద్ధు కనిపించకుండా పోయాడు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులకు కిడ్నాపర్ విజువల్స్ రైల్వే స్టేషన్లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినట్టు గుర్తించారు. అలాగే కిడ్నాప్ అయిన బాలుడు కోసం అప్పటి నుంచి కూడా 5 పోలీసు బృందాలు గాలించాయి. చివరికి సిద్ధు కథ విషాదాంతమైంది. మాచర్ల మార్కెట్ యార్డ్ సమీపంలోని ఒక క్వారీలో సిద్ధును అక్కడ హత్య చేసి మృతదేహాన్ని అక్కడ పడవేసినట్టుగా ఈరోజు సమీపంలోని ఒక క్వారీలో సిద్ధు మృతదేహాన్ని పారేశారు దుండగులు. ఈరోజు ఉదయం సిద్ధును అక్కడ చంపి పడవేసినట్టుగా కూడా కనుగొని ప్రస్తుతం కుటుంబ సభ్యులు బంధువులు అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇదేమైనా గుంటూరు జిల్లా మాచర్లలో కిడ్నాప్ అయిన బాలుడు సిద్ధు కథ విషాదాంతంగా ముగిసింది. విషాదాంతంగా మారింది. ఎంత పెద్ద కక్షలు ఉన్నాయి, ఆర్థిక సంబంధించినటువంటి లావాదేవీలు ఏమున్నాయి అన్నది మాత్రం ఇంకా బయటికి రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు ఎవరు కూడా పోలీసు జరిగిన తర్వాత బాలుని గుర్తించడం కూడా పోలీసులు కొంత వెనుకబడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే సీసీ ఫుటేజ్ సంబంధించినటువంటి విజువల్స్ ని పోలీసులు విడుదల చేశారో ఆ విడుదల చేసినటువంటి విజువల్స్ లో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ అవటం, ఆ తర్వాత బాలుడు కోసం పోలీసులు పూర్తి స్థాయిలో వెతుకుతున్నారు. సీసీ ఫుటేజ్ కి సంబంధించినటువంటి ఆధారాలు కూడా వచ్చినాయి అన్నటువంటి ఒక ప్రచారం బయట బాగా జరిగినటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఒక దర్యాప్తు ఒకవైపు ఇంకోవైపు కుటుంబ సభ్యుల వెతుకులాట, రెండింటికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి తీవ్రత పూర్తిగా పెరిగినటువంటి నేపథ్యంలో కిడ్నాప్ గురైనటువంటి బాలుడు ఎవరైతే ఉన్నారో అతన్ని నిందితులు భయపడి చంపేశారా, లేకపోతే పాత కక్షలకి కారణంగా ముందస్తుగా ప్రణాళిక ప్రకారమే చంపేశారా అనేది మాత్రం కొంత క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండింటికి సంబంధించినటువంటి వ్యత్యాసం ఉన్నటువంటి నేపథ్యంలో అటు పోలీసుల వైఫల్యం కూడా స్పష్టంగా మనకి విజువల్స్ రూపంలో కనిపించింది. బాలుడు ఎవరైతే ఉన్నారో అతను రైల్వే స్టేషన్ లో పోలీసులు గుర్తించామని చెప్తున్నటువంటి బాలుడు, ఇప్పుడు చనిపోయినటువంటి బాలుడికి సంబంధించినటువంటి వివరాలు రెండు డిఫరెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రెండింటికి డిఫరెన్స్ లోనే కేసుకు సంబంధించి పోలీసులు వ్యవహరించినటువంటి తీరు మీద కొంత విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ దర్యాప్తుకి సంబంధించినటువంటి వ్యవహారం పక్కదారి పట్టడం, ఇంకోవైపు బాలుని కిడ్నాప్ చేసినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ పనిని నిర్వర్తించుకునేందుకు, తమ పని త్వరగా పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం చేశారా, లేదంటే పోలీసులకు భయపడి చంపేసి పడేశారా, ఎక్కడన్నా చంపేసి తీసుకొచ్చి ఇక్కడ క్వారీలో పడేశారా అన్నది మాత్రం ఇంకా ఒక నిర్ధారణకు రానటువంటి పరిస్థితి. ఇంకో సంఘటన స్థలంలో మాత్రం కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి రోదనలు మిన్నట్టున్నాయి. సంఘటన స్థలానికి వచ్చి చూస్తున్నటువంటి తల్లిదండ్రులు తమ కుమారుని చూసుకుని ఒక్కసారిగా వెలువెల్లాడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకమైనటువంటి పరిస్థితులు కిడ్నాప్ జరిగిన తర్వాత తమ డిమాండ్లు ఏంటి, ఎందుకు కిడ్నాప్ చేశారు, కిడ్నాప్ గల కారణాలు కూడా ఏమీ స్పష్టంగా లేనటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా సమాచారం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా చివరికి బాలుని గుర్తించే వ్యవహారంలో కూడా కొంత వెనుకబడినటువంటి పరిస్థితి. మొత్తం అన్ని కూడా చూస్తుంటే కనుక అన్ని కూడా వైఫల్యాలుగా కనిపిస్తున్నాయి. చివరికి బాలుడి వ్యవహారం విషాదాంతంగా మారినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. రోజు అయితే హరీష్, ఒక క్లారిటీ ఉండి అక్కడ చంపి పడవేసినంటే కనుగొన్న మృతదేహం సిద్ధుదే అని పోలీసులు ఇంకా ధృవీకరించారా, ధృవీకరించాల్సి ఉందా? అంటే కుటుంబ సభ్యులు వచ్చి ధృవీకరించారు కాబట్టి ఇంకా అతనేనని చెప్పి కుటుంబ సభ్యులు నిర్ధారించారు. కుటుంబ సంబంధించినటువంటి వ్యక్తులు, తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ సంఘటన స్థలానికి వచ్చి చూసిన తర్వాత పోలీసులు నిర్ధారణకి వచ్చినటువంటి కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా బాలుడు ఇతరే కాదు అన్నటువంటి ఒక సమాచారం ఉన్నటువంటి విజువల్స్ లో ఉన్నటువంటి దానికి కొంత వ్యత్యాసం ఉన్నటువంటి నేపథ్యంలోనే బాలుడు సంబంధించినటువంటి ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం గా ఉన్నటువంటి కేసు జరిగింది. ఈ 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో కూడా తీవ్రమైనటువంటి గందరగోళం ఉంది. కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తులు తెలిసిన వాళ్ళ, బయట వాళ్ళ అనేది పక్కన పెడితే, ఒకవేళ ఎవరు చేసినా సరే కిడ్నాప్ చేసిన తర్వాత ఎందుకు చేశామో మాకు ఇది కావాలని చెప్పి ఒక డిమాండ్ విడుదల చేయడం, లేదంటే ఇక్కడ ఉన్నాము పలానా తోట ఉన్నాము మీరు రండి అని చెప్పి చెప్పడం కానీ ఏదో ఒకటి సంథింగ్ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ కేసులో మాత్రం సమాచారం లేదు. ఆ కిడ్నాప్ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరో కూడా తమకు తెలియదని చెప్పి బంధువులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. పోలీసుల విచారణలో కూడా బాలుడికి సంబంధించినటువంటి విజువల్స్ సీసీ కెమెరాలో మేము గుర్తించామని చెప్పి పోలీసులు విడుదల చేసినటువంటి విజువల్ రెండింటికి కూడా భారీగా వ్యత్యాసం ఉన్నటువంటి
నేపథ్యం కేసు మొత్తం కూడా ఓవరాల్ గా ఓకే.